మీరు ఎప్పుడైనా ఆలోచించారా అసలు మన ఇండియాలో భారీ డిజాస్టర్ మూవీ ఏదైనా ఉందా అని? ఒక మూవీ అయితే ఉందబ్బా. అది మన టాలీవుడ్ మూవీ కూడా కాదు, మన దగ్గరే ఉన్న బాలీవుడ్ మూవీ. వెల్కమ్ టు మూవీ థియేటర్. అప్పట్లో బాలీవుడ్ మూవీస్కి మెయిన్గా ఫ్లాప్ అవడానికి కారణం ఏమంటే బాయ్కాట్ అబ్బా. బాలీవుడ్ బైకాట్ అయితే అప్పుడు భయంకరంగా ఇచ్చిందబ్బా. వాయిస్ అయితే బాలీవుడ్ మొత్తం షేక్ చేసిందని చెప్పాలి. అప్పుడప్పుడే ఓటీటీ కూడా పుంజుకుంటున్న సమయంలో అయితే ఈ మూవీస్ అయితే దురదృష్టవశాత్తు రిలీజ్ అయ్యాయని చెప్పాలి. ఆ మూవీస్లో ఏమైనా మూవీస్ హిట్ అయ్యాయంటే అవి ది కాశ్మీర్ ఫైల్స్ మూవీస్ వంటి కంటెంట్ ఉన్న మూవీస్ వైజ్ అయితే హిట్ అయ్యాయబ్బా. కంటెంట్ లేని బడే మియా చోటే మియా అనే మూవీస్ మాత్రం భారీ డిజాస్టర్గా అయితే నిలిచిపోయింది. మరి వీటి కంటే భారీ డిజాస్టర్ మూవీ ఏదైనా ఉందంటే అది మన అర్జున్ కపూర్ గారు క్రైమ్ థ్రిల్లర్ మూవీ అయిన లేడీ కిల్లర్ మూవీ అబ్బా. ఈ మూవీని 2023 నవంబర్ 3 అయితే రిలీజ్ చేశారు. ఏకంగా ఈ మూవీకి అయితే 12 షోలు అయితే వేశారు అబ్బా. అయినా సరే ఏమాత్రం ఈ మూవీ ఆడిందని ప్రస్తావనే లేదు. ఇది దారుణం ఏదైనా ఉందంటే ఈ మూవీ టికెట్స్ భయ. అసలు ఎవరైనా చూసారా? కేవలం 293 టికెట్లు మాత్రమే సేల్ అయ్యాయంట. అదే కాక ఈ మూవీకి వచ్చిన బడ్జెట్ ఎంత తెలుసా? 38,000 మాత్రమే అబ్బా. లీస్ట్ బడ్జెట్ అబ్బా. మరి దారుణం. ఫస్ట్ డే ఇంత దారుణమైన కలెక్షన్లు అయితే మన ఇండియాలో అయితే ఏ హీరోకి కూడా సంపాదించలేదు అబ్బా. ఇంకో మైండ్ బ్లోయింగ్ న్యూస్ అంటే తెలుసు, ఈ మూవీని ఏకంగా అయితే 45 కోట్లతో రూపొందించారంట. బట్ ఈ మూవీ తెచ్చుకున్న టోటల్ కలెక్షన్ ఎంత తెలుసా? మరీ దారుణం అంటే ఈ మూవీ ఏకంగా 45 కోట్ల రూపాయల బడ్జెట్తో రూపొందిస్తే కేవలం ఈ మూవీ కలెక్షన్ ఎంత తెలుసా? 70,000 రూపాయలు మాత్రమే సంపాదించిందంట అబ్బా. నాకు తెలిసి ప్రపంచంలో ఇంతకంటే దారుణమైన డిజాస్టర్ మూవీ అయితే లేదబ్బా. ఏకంగా 75 కోట్లు పెడితే 70,000 రూపాయలు రావడం ఏంటి బ్రో? మరీ దారుణం బ్రో. ఈ మూవీ ఎవరైనా చూడాలనుకో నెట్ఫ్లిక్స్లో అయితే అవైలబుల్గా ఉంది. ఎవరైనా చూసే ధైర్యం ఉంటే ఖచ్చితంగా చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్, పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్.